Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్, కొన్ని మ్యాట్రిసెస్, అలానే మీన్ వాల్యూ థియరమ్స్, పార్షియల్ డిఫరెన్షియేషన్ పైన రీసెంట్గా అడిగిన ఎక్స్టర్నల్ క్వశ్చన్స్ చూద్దాం. ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 314026005 then find the eigenvalues of this one అన్నాడు. సో ఇదేంటంటే గివన్ మ్యాట్రిక్స్ ఈజ్ ట్రయాంగులర్ డయాగ్నల్ మ్యాట్రిక్స్, అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, డయాగ్నల్ అనబడలేదు, అప్పర్ ట్రయాంగులర్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అలా ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయితే గివన్ మ్యాట్రిక్స్, దానికి ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఏమవుతాయంటే, ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ గివన్ మ్యాట్రిక్స్ ఏ జస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఈ డయాగ్నల్ ఎలిమెంట్సే మనకు ఐగన్ వాల్యూస్ అవుతాయి. వాట్ ఆర్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ వీ హ్యావ్? 3 to 5. సో మనకు ల్యాండా వాల్యూస్ వచ్చేసాయి, ఇవి ల్యాండా వాల్యూస్ అంటాం. దీస్ ఆర్ ల్యాండా వాల్యూస్. అలానే ల్యాండా కానీ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ అయితే, ఇఫ్ ల్యాండా ఈజ్ ఐగన్ వాల్యూ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, దెన్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ల్యాండా అంటారు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఇది ఏలో ఉండేది. హియర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ 2a² మైనస్ ఏ ప్లస్ 3i. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన ల్యాండా వాల్యూ ఒక్కొక్కటి సబ్స్టిట్యూట్ చేస్తే ఐగన్ వాల్యూస్ వస్తాయి. అంటే ఫస్ట్ ఐగన్ వాల్యూ ఏంటి? 3. ఆ 3 ఇక్కడ రాసామంటే 2 × 3² మైనస్ 3, i అంటే 1గా ట్రీట్ చేయండి కాన్స్టెంట్. 3² అంటే 9, 9 2s are 18, మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్ అయితే 18. అలానే ఎఫ్ ఆఫ్ 2 నెక్స్ట్ ఐగన్ వాల్యూకి, ఎఫ్ ఆఫ్ 2 అంటే 2 × 2² మైనస్ 2 ప్లస్ 3, ఇక్కడ ఏ ఉండే దగ్గర 2 రాశాను. సో 2² అంటే 4, 4 2s are 8, 3 మైనస్ 2 1, 8 ప్లస్ 1 ఎంత? 9. మీరు క్యాల్సిలో కొట్టినా వస్తాయి ఇవి. ఎఫ్ ఆఫ్ 5 నెక్స్ట్ 2 × 5² మైనస్ 5 ప్లస్ 3, మైనస్ 5 ప్లస్ 3 అంటే మైనస్ 2. ఇక్కడ 25 × 2 50, 50లో 2 సబ్ట్రాక్ట్ చేయండి. సో మనకు కావాల్సిన మ్యాట్రిక్స్ యొక్క ఐగన్ వాల్యూస్ ఆఫ్ 2a² మైనస్ ఏ ప్లస్ 3i ఆర్ 18, 9, 48 అంతే. దీస్ ఆర్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. 2 మార్క్స్ ఇంతవరకు మీరు వేస్తే 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఇలా ఐడెంటిఫై చేస్తేనే 1 మార్క్ ఇక్కడికే, ఇంకా రిమైనింగ్ చేసిన దానికి 1 మార్క్, టోటల్ 2 మార్క్స్ వస్తాయి. ఇలా ఐడెంటిఫై చేసినా చాలు, ఓకే, మార్క్స్ స్టార్ట్ అయిపోతాయి. అలానే మీన్ వాల్యూ థియరం పైన మనకు అడిగినటువంటి ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఏంటంటే, స్టేట్ వెదర్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం కెన్ బి అప్లైడ్ టు ద ఫంక్షన్ అన్నాడు. సో దీనికి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం అప్లై చేయగలుగుతామా అంటే, ఫస్ట్ మీకు లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం కండిషన్స్ మీకు తెలిసి ఉండాలి. అంటే కంటిన్యూయస్ అవ్వాలి, డిరైబుల్ అవ్వాలి. మనం కంటిన్యూటీ ఎలా చెక్ చేస్తామంటే వెరీ సింపుల్. -1 నుంచి 1 వరకు అంటే మనకు తెలిసిన వాల్యూస్ ఇంటర్వెల్లో -1 0 1, ఈ 3 వాల్యూస్ ఇక్కడ రాస్తే మీకు ఇన్ఫినిటీ వస్తే డిస్కంటిన్యూయస్, రాకపోతే కంటిన్యూయస్. ఇది ఎలా ఉందంటే, మీరు -1 0 1 ఏవి రాసినా మీకు ఇన్ఫినిటీ రాదు, ఎందుకంటే డినామినేటర్లో x ఉంటే ఇన్ఫినిటీ వస్తుంది. 1/0, ఎనీథింగ్ బై 0 ఇన్ఫినిటీ. సో ఆ ఛాన్స్ లేదు కాబట్టి కండిషన్ 1 ఆఫ్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం సాటిస్ఫైడ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూయస్. సో మనకి ఇచ్చినటువంటి క్లోజ్డ్ ఇంటర్వెల్లో. సో అలానే డెరైవబిలిటీ ఏం చేస్తామంటే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే మీ అందరికీ తెలిసిన ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n అన్నప్పుడు n × x⁻n−1, డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n n × x⁻n−1. సో 1/3 × x⁻1/3−1, 1/3 × 1/3 - 1 అంటే -2/3 అవుతుంది. న్యూమరేటర్లో మైనస్ ఉందంటే అది డినామినేటర్లో ఉన్నట్లు లెక్క. ఇప్పుడు చెప్పండి,
అట్ x ఈక్వల్ టు 0 దగ్గర f డాష్ ఆఫ్ x ఏమవుతుంది, f డాష్ ఆఫ్ 0 ఇన్ఫినిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే f డాష్ ఆఫ్ x 0 దగ్గర ఎగ్జిస్ట్ అవ్వట్లేదు మన ఇంటర్వెల్లో. సో వీ కెనాట్ అప్లై Lagrange's mean value theorem because this is discontinuous. f of x discontinuous కాబట్టి we cannot apply Lagrange's mean value theorem. సో ఇలా ఈ Lagrange's mean value theorems లో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ బాగా ప్రిపేర్ అవ్వాల్సింది స్టేట్మెంట్ ఆఫ్ రోల్స్, స్టేట్మెంట్ ఆఫ్ Lagrange's, స్టేట్మెంట్ ఆఫ్ కాషీ బాగా నేర్చుకోవాలి. అలానే ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్ పైన చెప్పాను, కానీ ఇక్కడ ర్యాంక్ పైన సమ్స్ కూడా ఇంపార్టెంట్. డిఫైన్ ర్యాంక్, ఫైండ్ ర్యాంక్ ఆఫ్ వన్ సింపుల్ మ్యాట్రిక్స్, అవి కూడా చూసుకోండి షార్ట్ ఆన్సర్కి మ్యాట్రిసెస్లో. ఓకేనా, ఐగన్ వాల్యూస్ కనుక్కునేది 2x2 మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ కనుక్కునేది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్ ప్రాబ్లంకి వచ్చామంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ du/dt అన్నాడు. du/dt వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. u ఇచ్చారు, x ఇచ్చారు, y ఇచ్చారు. ఇక్కడ u ఈజ్ ఫంక్షన్ ఆఫ్ t అంట, అంటే y వచ్చి tలో ఉంది, x వచ్చి tలో ఉంది, అంటే u కంప్లీట్గా tలో ఉంది. ut అంటే రెండు వేరియబుల్స్, అక్కడ ఆర్డినరీ డిఫరెన్షియేషన్. బట్ x y ఎలా ఉన్నాయి అంటే సింగిల్ వేరియబుల్లో ఉన్నాయి. అంటే మీరు du/dt కనుక్కోవాలి అంటే చైన్ రూల్ వాడాలి. ఎలా అంటే u xyలో ఉంది, అంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ. అప్పుడు యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్గా చేయాలి. 2 కంటే ఎక్కువ వేరియబుల్స్ ఉంటే పార్షియల్, చైన్ రూల్ ఇది. మళ్ళీ ఎక్స్ని చేయాలి విత్ రెస్పెక్ట్ టు టీ, ఎక్స్ ఫంక్షన్ ఆఫ్ టీ కాబట్టి ఇక్కడ ఎక్స్ టీ 2 వేరియబుల్సే ఉన్నాయి కాబట్టి డి రాయాలి. ఇది టోటల్ డిఫరెన్షియల్ కోఎఫిషియంట్, తర్వాత మనం చైన్ రూల్లో చెప్పుకో ఉంటాం. యూని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి, ∂u/∂y. వైని వై చైన్ రూల్, వై సింగిల్ వేరియబుల్లో ఉంది కాబట్టి dy/dt రాయాలి. ∂u/∂x అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎక్స్ లేని దగ్గర 0, y 0 అయిపోతుంది. డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1, సో -4a మిగులుతుంది. dx/dt అంటే విత్ రెస్పెక్ట్ టు t, t² డెరివేటివ్ 2t, సో ఇక్కడ 2at వస్తుంది. అలానే ∂u/∂y అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ y² 2y, y లేదా 0 వదిలేయండి, y లేని టర్మ్ డిఫరెన్షియేట్ చేయబడలే. dy/dt అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ t1 2a మిగులుతుంది. అగైన్ మీకు y అంటే ఏంటో రాయండి అక్కడ, y ప్లేస్లో y అంటే ఏంటి 2at. ఈ రెండు మల్టిప్లై చేసామంటే 4 2s are 8 a²t. ఇక్కడ y ప్లేస్లో 2at రాసామంటే, ఇక్కడ y ప్లేస్లో 2at రాసామంటే 2 × 2at 2a, మొత్తం ఎంత 2 2s are 4 4 2s are 8 8a² వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, మనకు ఫైనల్గా 0 వస్తుంది. ఓకే, ఇలా మనం du/dt కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో 2 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో పార్షియల్ డిఫరెన్షియేషన్ సింపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు, చూసుకోండి. ఓకేనా, ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వండి. పార్షియల్ డిఫరెన్షియేషన్ సింపుల్ సమ్స్, Lagrange's కాషీ మీన్ వాల్యూ థియరం పైన సమ్స్ ఇవి, అలానే మనం మ్యాట్రిసెస్ పైన చూసాం. ఓకేనా, ఇది నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.